నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. పర్యావరణ పరిరక్షణ, చెరువుల సంరక్షణ, మట్టి గణపతుల ప్రాముఖ్యత. ప్రతి ఏడాది వినాయక చవితి ముందు మనం వినే గొప్ప గొప్ప మాటలు ఇవి. కానీ ఈ మాటలు కేవలం ప్రకటనలకే పరిమితం అవుతున్నాయా? చేతల్లో ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. మరో 21 రోజుల్లో పండుగ రాబోతుంది. మరి అధికారుల ముందస్తు ప్రణాళికలు ఎక్కడా? మట్టి విగ్రహాలు తయారు చేసే కుమ్మరులకు అందుతున్న ప్రోత్సాహకం ఏది అనే ప్రశ్నలు ఇప్పుడు మళ్ళీ తెరపైకి వస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తి అంశం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలకు సమయం దగ్గర పడుతుంది. వచ్చే నెల 14 నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానుండగా పండుగకు కేవలం 21 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. సాధారణంగా ఈ సమయానికే ఊరువాడ మట్టి గణపతులపై విస్తృత ప్రచారం జరగాలి. కానీ హెచ్ఎండిఏ, కాలుష్య నియంత్రణ మండలి, అదేవిధంగా జిహెచ్ఎంసి మరియు ఇతర పురపాలక సంఘాలు ఏమాత్రం కూడా ఈ విషయంలో ఇప్పటికే మౌనంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నాయి. ఏటా పండుగకు 2-3 రోజుల ముందు మాత్రమే హడావుడి చేస్తూ లక్షలాది మట్టి విగ్రహాలు పంచామని లెక్కలు చూపే అధికారులు ముందుగా చేయాల్సినటువంటి ముందస్తు చర్యలను పూర్తిగా విస్మరిస్తున్నారు. మన రాష్ట్రంలో ప్రతి ఏటా చిన్నవి పెద్దవి కలిపి సుమారు 6 లక్షల విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 3 లక్షలకు పైగా మండపాలు ఏర్పాటవుతున్నాయి. అయితే వీటిలో మెజారిటీ విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినవే ఉంటాయి. ఈ పిఓపి ద్వారా ఆ విగ్రహాలు వాటికి వేసే రసాయన రంగులు నీటిలో త్వరగా కరగవు. వీటిని హుస్సేన్ సాగర్తో పాటు మన రాష్ట్రంలోని ప్రధాన చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేయడం వల్ల నీటి వనరులు తీవ్రంగా కలుషితమవుతున్నాయి. జలచరాలు మృత్యువాత పడడంతో పాటు పర్యావరణ వ్యవస్థ చిన్నాభిన్నమవుతుంది. పర్యావరణవేత్తలు పదే పదే మొత్తుకుంటున్న అధికారులు వారి యొక్క వైఖరిలో మార్పు రావడం లేదు. పండుగకు మరో 2-3 రోజులు ఉందనగా ఉచితంగా మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం ఆనవాయితీగా మారింది. అయితే అంత చివరి నిమిషంలో పంచడం వల్ల వేలాది విగ్రహాలు ప్రజలకు చేరక వృధాగా పడిపోతున్నాయి. పండుగకు 6 నెలల ముందే ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై స్పష్టమైన అవగాహన కల్పించాలి. పాఠశాలలు, కళాశాలలు, రెసిడెన్షియల్ సంక్షేమ సంఘాల ద్వారా ప్రచారం నిర్వహించి మట్టి విగ్రహాల వాడకాన్ని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. మరోవైపు ప్రభుత్వ విధానాల వల్ల తాము నష్టపోతున్నామని మట్టి విగ్రహాల తయారీదారులు, కుమ్మరులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలల తరబడి కష్టపడి తాము విగ్రహాలు తయారు చేస్తే పండుగ ముందు ప్రభుత్వం ఉచితంగా విగ్రహాలు పంచడం వల్ల తమ విగ్రహాల అమ్ముడు పోక ఆర్థికంగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామంటూ కూడా వారు చెప్తున్నారు. సో ప్రభుత్వం ఉచితంగా విగ్రహాలు పంచడానికి బదులుగా విగ్రహాల తయారీ కావాల్సినటువంటి ఉచిత ముడి సరుకులు తమకు అందిస్తే తామే ప్రజలకు సరసమైనటువంటి ధరలకే నాణ్యమైన మట్టి విగ్రహాలను అందిస్తామని స్పష్టం చేస్తున్నారు. కేవలం పండుగ ముందు రోజో 2 రోజుల ముందో ప్రకటనలు ఇచ్చి చేతులు దులుపుకుంటే పర్యావరణ పరిరక్షణ సాధ్యం కాదు. సకాలంలో ప్రణాళికలు రూపొందించి స్థానిక కళాకారులకు ప్రోత్సాహం అందిస్తూ ప్రజల్లో నిజమైన అవగాహన పెంచినప్పుడే మన నీటి వనరులను, పర్యావరణాన్ని మనం కాపాడుకోగలుగుతాం. ఇప్పటికైనా సంబంధిత ప్రభుత్వ శాఖలు స్పందించి ఏదైతే ఆచరణకు సంబంధించినటువంటి ఆచరణార్థకమైనటువంటి చర్యలు తీసుకొని ఆ మట్టి వినాయకుల అంశంలో ఏదో ఒక క్లారిటీ ఇస్తారని కూడా అందరం ఆశిద్దాం. మరి చూద్దాం రానున్నటువంటి రోజుల్లో జిహెచ్ఎంసీ కావచ్చు, హెచ్ఎండి కావచ్చు, ఇతర శాఖలు ఏవైతే ఉన్నాయో సో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి, సో ఈ మట్టి విగ్రహాల విషయంలో ఎంతవరకు మాట్లాడతాయో కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.